వెల్కమ్ టు ఎడ్యు9 న్యూస్. సీటెట్ రిజల్ట్ 2025ని విడుదల చేసిన సిబిఎస్ఈ బోర్డ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా డిసెంబర్ 14-15వ తేదీల్లో సీటెట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు seatet.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఈ సీటెట్ డిసెంబర్ 14న పేపర్ 2 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. అలాగే పేపర్ 2ని మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. సీటెట్ ఆన్సర్ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు సీటెట్ డిసెంబర్ పరీక్ష ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ seatet.nic.in నుంచి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసేందుకు వారి రోల్ నెంబర్, పుట్టిన తేదీ అవసరం తప్పకుండా ఉంటుంది. మొదట అధికారిక వెబ్సైట్ seatet.nic.inని విజిట్ చేయండి. క్యాండిడేట్ యాక్టివిటీ సెక్షన్లో ప్రొవిజనల్ ఆన్సర్ కీ కోసం లింక్స్పై క్లిక్ చేయండి. లాగిన్ చేసేందుకు మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. సీటెట్ ఆన్సర్ కీ డిస్ప్లే అవుతుంది. ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేయండి. అభ్యర్థులు ఈ OMR ఆన్సర్ షీట్లు ఆన్సర్ కీ 2025 జనవరి 1వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యంతరాలు తెలియజేయాలనుకునే అభ్యర్థులు జనవరి 5వ తేదీ వరకు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అయితే అభ్యంతరాలను తెలియజేయాలంటే ఒక్కో ప్రశ్నకు ₹1000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలించి ఆన్సర్ కీలో ఏదైనా పొరపాటు ఉంటే అవసరమైన దిద్దుబాట్లు చేస్తుంది. అన్ని అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాత బోర్డ్ ఫైనల్ ఆన్సర్స్ కీని విడుదల చేస్తుంది. దీని ఆధారంగా సీటెట్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం చూస్తే జనవరి 8వ తేదీన సీటెట్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ స్కోర్లను అంచనా కోసం సీటెట్ ఆన్సర్ కీ, OMR షీట్ను ఉపయోగించవచ్చు. ఈ సీటెట్ పరీక్ష ఏడాదికి 2 సార్లు జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లుగా ఉంటుంది. మొదటి పేపర్ 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునే వారి కోసం, రెండో పేపర్ 6 నుంచి 9వ తరగతి వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలలు, ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యు9 న్యూస్.